ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ తామే గెలిచినట్లు దుష్ప్రచారం చేసుకుంటుందని సైనిక దళాల చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు 5 స్టార్ హోదాతో పాటు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించి తమ ప్రజలను బయటవారిని నమ్మించే ప్రయత్నం దాయాది దేశం చేసినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ హాట్ ల్యాండ్పై దాడి చేశామని, అలా చేయటం ఇదే మొదటిసారి అని ఆయన వెల్లడించారు. త్రివిధ దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించినట్లు జనరల్ ద్వివేది తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన సైనిక చర్యలు తామే గెలుపొందినట్లు పాకిస్తాన్ ప్రచారం చేసుకోవటాన్ని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎద్దేవా చేశారు. వారు యుద్దంలో గెలవకపోయినా పాక్ ఆర్మీ చీఫ్ కు ఫీల్డ్ మార్షల్ పదవి ఇవ్వగానే అక్కడి ప్రజలు తాము గెలిచామనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ అది విజయమా లేదా అపజయమా అనేది వారి మనస్సాక్షికే తెలుసన్నారు. తమ సందేశాన్ని ప్రజలకు తెలపటానికి సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికలను ఉపయోగించుకుని పాకిస్తాన్ వ్యూహాన్ని భారత సైన్యం తిప్పుకొట్టినట్లు జనరల్ ద్వివేది తెలిపారు. వ్యూహాత్మక సందేశం చాలా ముఖ్యమన్నారు. జస్టిస్ డన్ అంటూ ఎక్స్లో సైన్యం మొదటి పోస్టు పెట్టినట్లు చెప్పారు. దానికి ఎక్కువ హిట్లు వచ్చినట్లు తెలిపారు. వ్యూహాత్మక సందేశాలు సాధారణంగా ఉంటాయి, కానీ ప్రపంచమంతటికీ విషయం చేరుతుందన్నారు. ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఎదుర్కొన్న చిక్కులను గుర్తు చేసుకున్నారు. 4 రోజుల ఘర్షణల తర్వాత పాకిస్తాన్ ప్రారంభించిన అసత్య ప్రచారాన్ని ఆయన వివరించారు. భారత్ జరిపిన దాడుల్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తమ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను 5 స్టార్ జనరల్ గా, ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించి తామే గెలిచినట్లు తమ ప్రజలను బయటివారిని నమ్మించే ప్రయత్నం చేసిందని జనరల్ ద్వివేది ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ హాట్లాండ్పై దాడి చేశామని, దాయాది హాట్లాండ్పై దాడి జరగటం ఇదే మొదటిసారి అని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. But this time I think it was wide and deep where we hit the heartland. This was the first time we hit the heartland. Our target was the nursery and the masters. Like I told you, and this has never been done, and even Pakistan was not expecting that the heartland will be hit. And that's what came as a shocker to them. సంప్రదాయ సైనిక ఆపరేషన్లకు భిన్నమైనది ఆపరేషన్ సింధూర్ అని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. అది చదరంగ మాటలాంటిదని, ఎందుకంటే శత్రువు తదుపరి చర్య ఏమిటో తెలియకపోయినా వారిని సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. And of Sindoor, what we did, we played chess. Now what does it mean? It means we did not know what is the next move the enemy is going to take and what are we going to do. This is something we called about the grey zone. Grey zone is that we are not going for the conventional operations, but we are doing something which is just short of the conventional operations. Conventional operations means go with everything, Clausewitzian approach. Take whatever you have, and if you are able to come back, it's okay, otherwise stay there. But that is the thing which we talk about, the conventional approach. Here the grey zone is any activity which is taking place in all domains. That is something which we are talking about, and Op Sindoor taught us that this is the grey zone. So we were making the chess moves. He was also making the chess moves. Somewhere we were giving him checkmate, and somewhere we were kind of going in for the kill at the risk of even losing our own. But that's the way life is all about. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఏం చేయాలనే విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్పష్టత ఉందని సైనిక దళాల ప్రధానాధికారి ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండని ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.